ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను నందిని చిన్ననాటి ఫ్రెండ్స్ అని వంశీకి తెలుసు. దాన్ని అవకాశంగా తీసుకుని రాత్రి నా దగ్గరకొచ్చి నందిని నీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి కారు ఎక్కించుకొని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళాక నా మీద బలవంతంగా అత్యాచారం చేయాలని చూశాడు. నో! వెంటనే అక్కడి నుంచి పారిపోతుంటే నా చున్నీ లాక్కున్నాడు. అబద్ధం! మావయ్య గారు, తను చెప్పేదంతా అబద్ధం. నేను అలా చేయలేదు. చేశావు. నువ్వు మా అమ్మాయిని వెంబడించడం స్వయంగా నేనే చూశాను. నేనే కాదు, నా మనుషులు చూశారు, ఈ ఊరి జనాలు చూశారు. అవును కేశవ్ గారు, వంశీబాబు ప్రెసిడెంట్ గారి అమ్మాయి చున్నీ పట్టుకుని తన వెనకాలే పరిగెట్టడం మేము చూశాము. అవునండి, మీ అల్లుండి ఆయన కొట్టబోతుంటే మేమే ఆపి పంచాయతీ పెట్టించమని చెప్పాం. విన్నారా? అందరూ విన్నారా? చూసిన ఊరి జనాలు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా? వంశీ, ఏంటి వంశీ ఇది? నువ్వు ఇలా చేయడం ఏంటి వంశీ? నందిని, వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు ప్లీజ్. వీళ్ళ మాటలు అసలు నమ్మొద్దు. నోర్మోయ్! ఎవరైనా పెళ్లి కావాల్సిన అమ్మాయి తన మీద అత్యాచారం చేయబోయాడని ఇంతమందిలో అబద్ధం చెప్తుందా? అలా చెప్పాల్సిన అవసరం నా కూతురికి అసలు లేదు. ఉంది, ఖచ్చితంగా ఉంది. తను కావాలని మీకు భయపడి అందరి ముందు అబద్ధం చెప్తుంది. కావాలంటే తను ప్రేమించిన ప్రశాంత్ మీద ఒట్టేసి చెప్పమను. ప్రశాంత్ అంటే ఎవరో తెలియదని తను చెప్పమనండి. చెప్పమనండి. మోనికా ప్లీజ్, నిజం ఇంకేదైనా ఉంటే దయచేసి నిర్భయంగా చెప్పు. నువ్వు తప్పించుకోవటం కోసం నా భర్తని బలి చేయొద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టు. నందిని, నందిని లే, ఏం చేస్తున్నావు? వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకేంటి? రా. లేదు పద్మావతి, ఇప్పుడు తను నిజాన్ని దాస్తే నా భర్త తప్పు చేశాడన్నది నిజమవుతుంది. వంశీ అలాంటి తప్పు ఎప్పటికీ చేయడు. తనేంటో నాకు బాగా తెలుసు. అంటే ఏంటమ్మా, నీ భర్త నిప్పు లాంటివాడు మా అమ్మాయే తప్పు చేసిందంటావా? మా అమ్మాయి కావాలని అబద్ధం చెప్తుందంటావా? లేదు బాబాయ్ గారు, నా ఉద్దేశం అది కాదు. తప్ప
తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా అబద్ధం చెప్తుందేమో అని అంటున్నాను. నేను అబద్ధం చెప్పట్లేదు నందిని. మీ ఆయన నిజంగానే నా మీద అత్యాచారం చేయాలని చూశాడు. ఇదే నిజం. ఇంకా చూస్తారేంటండి? అమ్మాయి పూసగుచ్చినట్టు అంత ధైర్యంగా నిజం చెప్పింది కదా. వంశీని ఏ విధంగా శిక్షించి మా అమ్మాయికి న్యాయం చేస్తారో మీరే తీర్పు చెప్పండి. ఏంటండి తీర్పు చెప్పేది? అంటే మీ ఇష్టానికి మీరు నేను తప్పు చేశానని మీరే డిసైడ్ అయిపోతారా? మేమేం డిసైడ్ అవ్వట్లేదు, నిజం అదే అని చెప్తున్నాం. కాదు, మీ అమ్మాయి చెప్పింది అసలు నిజమే కాదు. మీరు ఖచ్చితంగా తను బెదిరించుంటారని తన మాటల్లోనే అర్థమవుతుంది. అందుకే నా వైపు స్ట్రైట్ గా చూసి మాట్లాడలేక తల దించుకొని మాట్లాడుతుంది. ఆడపిల్ల తలెత్తుకుని ఇంతమందిలో ఎలా మాట్లాడుతుంది? తప్పు చెయ్యనప్పుడు, తన తప్పేమీ లేనప్పుడు తల దించుకోవాల్సిన అవసరం ఏముంది? తల దించుకుంది అంటే అర్థం ఏమిటి? తన తప్పు కూడా ఉందనే కదా. ఆడపిల్ల తలదించుకుని మాట్లాడితే తప్పు చేసినట్ట? సాంప్రదాయబద్ధంగా ఉంది అనుకోవచ్చు కదా. సరే, నీ కూతురు తప్పే చేసిందో లేక సాంప్రదాయబద్ధంగానే ఉందో ఇప్పుడే నిరూపిస్తాను. మౌనిక, నువ్వు నిజంగా ఏ తప్పు చెయ్యకపోతే నేనడిగే ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. నీకు నిజంగానే ప్రశాంత్ అంటే ఎవరో తెలీదా? నీకు ప్రశాంత్కి మధ్య అసలు ప్రేమే లేదా? లేదు. మావయ్య గారు, ఈ మౌనిక నా ఫ్రెండ్ని ప్రేమించింది. కావాలంటే నా ఫోన్ తీసుకుని కాల్ లిస్టులో ఉన్న ప్రశాంత్ నంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. ఏంటండి ఇది? ఇది పంచాయతీనా లేక మా పరువు తీయాలని ఏర్పాటు చేసిన సభనా? అమ్మాయి వాడెవడో తెలీదు మొర్రో అంటుంటే మళ్ళీ కాల్ చేయి కాకరకాయ చేయి అంటారేంటి? ఎందుకండి అంత భయం? మీ అమ్మాయి అసలు ఏ తప్పు చేయలేదు కదా. నేను ఎవరికి ఫోన్ చేస్తే మాత్రం ఏమవుతుంది? నిజం బయటపడుతుందని భయపడుతున్నారా? నేనెందుకు భయపడతాను? చేసుకోండి, ఇప్పుడే చేసుకోండి. నా కూతురు నిప్పు ఇప్పటికిప్పుడు అగ్నిప్రవేశం చేయమన్నా సీతాదేవిలా తిరిగి వస్తుంది. చేసుకోండి, ఎవరికైనా చేసుకోండి. ఆదిత్య, ఫోన్ చేయి. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలిపెట్టన్నా. రేయ్, చూప్. ఏంట్రా వదిలిపెట్టేది? సైలెంట్ గా ఉండు. అన్నా
మీరు చెప్పినట్టే చెప్పాను కదన్నా. ఇంక అమ్మాయి జోలు కూడా వెళ్ళన్నా. దయచేసి నన్ను వదిలిపెట్టనన్నా. నిన్నెప్పుడు వదలాలో మా మేడం గారు చెప్తారు. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉండు. ఆదిత్య, ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నయ్య. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రాకుండా సిచ్యువేషన్ సాంగ్ వస్తుందా? రా. పో. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళమంటే ప్రేమికుడు కావాల్సి వచ్చాడు. ఆ ప్రేమికుడు సువర్ణ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్ళయ్యేంత వరకు అడుగు బయట పెట్టిందా నీ కాలు ఇరగొడతాను. జాగ్రత్త, లోపల తీసుకెళ్ళు. హలో, ఎవరు? నమస్కారం ప్రెసిడెంట్ గారు. నేను కేశవ గారి మరదలు లీలాని మాట్లాడుతున్నా. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఫోన్ చేశారా? ఏం మాట్లాడుతున్నారండి? మేము చేయాల్సిందంతా చేయడమేంటి? అసలేం జరిగింది? ఏం జరిగిందా? మీ అల్లుడు వంశీ నా కూతుర్ని ఇంట్లో నుంచి లేపుకెళ్ళిపోయాడు. ఇవాళ జరగాల్సిన నా కూతురు ఎంగేజ్మెంట్ ని జరగకుండా చేశాడు. ప్రెసిడెంట్ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. మీరిలా మా ఇంటి అల్లుడి మీద నిందలేస్తే మా బావగారు చూస్తూ ఊరికే ఉంటారనుకున్నారా? పంచాయతీ పెట్టించి మీ అందర్నీ తలదించేలా చేస్తాడు. ఏమనుకున్నారు? తను పెట్టించేదేంటి? నేనే పెట్టిస్తాను పంచాయతీ. ఏంటి బెదిరిస్తున్నారా? పెట్టించుకుంటే పెట్టించుకోండి. మా వైపు తప్పు లేకున్నప్పుడు మేమెందుకు భయపడతాం? అయినా పంచాయతీ ఏమని పెట్టిస్తారు? మా అమ్మాయిని లేపుకెళ్ళాడు అని చెప్తారా? మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, అందుకే సహాయం చేశాను అంటాడు. అప్పుడేం చేస్తారు? పంచాయతీ మీరు గెలవాలంటే చూసిన సాక్షులైనా కావాలి, లేదా ప్రేమించిన మీ అమ్మాయైనా అబద్ధం చెప్పాలి. అవి రెండు జరగవు. ఇంకెలా మమ్మల్ని తలదించుకునేలా చేస్తారు? మీరు నిజంగా అంత సమర్థులే అయితే ఏది మా బావగారిని నలుగురి ముందు పంచాయతీలో ఓడిపోయేలా చేయండి, చూద్దాం. ఊరికి మాటలు చెప్తున్నాడు. ప్రెసిడెంట్ గారు, మీరు ఆవేశపరులని తెలుసు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టాను. పంచాయతీలో మీరు రచ్చ చెయ్యాలి అంటే ఈ మాత్రం డోస్ కావాలి. ఈ దెబ్బతో ఖచ్చితంగా కూతురుతో అబద్ధం ఆడిస్తాడు. ఏంటి కేశవ్ గారు ఇది? ఊరి వాళ్ళు తప్పు చేస్తే క్షణాల్లో తీర్పు చెప్పే మీరు మీ అల్లుడి విషయంలో మాత్రం ఎందుకింత లేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళని శిక్షించడం చేత కాకపోతే ఆ స్థానం నుంచి తప్పుకోండి. ఇంకెవరైనా తీర్పు చెప్తారు.
ప్రెసిడెంట్ గారు, నిజం తెలుసుకోవడం కోసమే ఆలస్యం అవుతుంది కానీ ఇందులో ఎలాంటి ఆలస్యం లేదు. మొహం చూసి తీర్పులు చెప్పే అలవాటు మా వంశంలోనే లేదు. అయితే తీర్పు ఏంటో చెప్పండి. మావయ్య గారు, దయచేసి తొందరపడకండి. ఇదంతా ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. దయచేసి నాకొక్క 2 రోజులు టైం ఇవ్వండి. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. ఇంకా పో. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను. నీ వైపు మాట్లాడడానికి సాక్షులు ఎవరైనా ఉంటే చెప్పు, అప్పుడు ఇస్తాను టైము. అంటే సాక్ష్యం లేకపోతే నేను తప్పు చేసినట్టా? అక్కర్లేదు. ఇలాంటి పాతకాలం తీర్పుల మీద నాకు నమ్మకం లేదు. నేను దీన్ని ఒప్పుకోను. తప్పు చేసిందే కాకుండా మా కట్టుబాట్లని తప్పుపడుతున్నావా? గత 30 సంవత్సరాల నుంచి తీర్పులు చెప్తున్నాను. ఏ ఒక్క తీర్పులో కూడా అన్యాయం జరగలేదు. ఇప్పుడు నీ విషయంలో కూడా అన్యాయం జరగనివ్వను. ముద్దాయి స్థానంలో ఉన్న నా అల్లుడు వంశీ తప్పు చేయలేదంటున్నా సాక్ష్యాలు తను తప్పు చేశాడనే నిరూపిస్తున్నాయి. మన ఊరి నియమాల ప్రకారం ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ బాధితుల చేతుల మీదుగానే శిక్షని అమలు చేయటం ఆనవాయితీ. ప్రెసిడెంట్ గారి కూతుర్ని పెళ్లికి ముందే తీసుకెళ్లిందే కాకుండా తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు గాను శిక్ష 100 కొరడా దెబ్బలు. అది కూడా మౌనికనే కొట్టాలి. నాన్న, ప్లీజ్ నాన్న, ఆయనకి ఇంత పెద్ద శిక్ష వేయకండి ప్లీజ్. ఆయన తట్టుకోలేరు. కావాలంటే ఆయన బదులుగా నన్ను శిక్షించండి. తీర్పు చెప్పడం అయిపోయింది నందిని. ఇక నేను ఏమీ చేయలేను, శిక్షను అమలు చేయడం తప్ప. నాన్న, అన్ని దెబ్బలు తింటే వంశీ చచ్చిపోతాడు నాన్న. తప్పదు నందిని, శిక్ష అనుభవించాల్సిందే. బసవా, అయ్యా, కొరడా. మౌనికకివ్వు. లేదండి, నేను ఈ శిక్షను అమలు చేయలేను. చూస్తూ చూస్తూ నా స్నేహితురాలి భర్తని కొట్టలేను. తను తప్పు చేశాడని అదే తప్పు నేను చేయలేను. ప్లీజ్, నా చేత ఈ పని చేయించకండి. కేశవ్ గారు, ఈ శిక్షని మేము అమలు చేయటం కన్నా మీరు అమలు చేస్తేనే మాకు న్యాయం జరిగినట్టుంటుంది. బసవా, ఆ కొరడ కేశవ్ గారికి ఇవ్వు.
నన్ను వద్దు నాన్న, నన్ను తీసుకోకండి నాన్న, ప్లీజ్. ఇంటికన్నా ఊరే ముఖ్యం. ఈ ఊరి పెద్దగా నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ పంచాయతీ నిర్ణయాల ప్రకారం నేను చెయ్యక తప్పదు. వంశీని ఎందుకు కొట్టారు? ఈ ఇంటల్లుడి మీద ఎందుకు చేయి చేసుకున్నారో చెప్పండి. ఎందుకు శిక్షించారని ఎంతలా అడుగుతున్నావు కదా. రేపు ఆ అమ్మాయి స్థానంలో మనమ్మాయి ఉన్నా కూడా నేను అదే తీర్పు చెప్తాను. కానీ నా తీర్పుల కారణంగా మీరంతా బాధపడటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ఈ రోజుతో నేను తీర్పులు చెప్పడం మానేస్తున్నాను.